మనసంతా నువ్వే 45వ భాగం. కళ్ళు తెరిచి ఎప్పుడు నన్ను చూస్తావా అని ఎంత ఎదురు చూశానో తెలుసా? అన్నాడు నీరజ్. హవిక చిన్నగా నాకు నాకు ఇప్పుడు బావుంది ఏడవకు అంటూ తడపడుతూ మాట్లాడుతోంది. ఇంతలో హర్షి కలుగు చేసుకొని ప్లీజ్ నీరజ్ నువ్విలా ఏడ్చి దాని బాధకి కారణం అవ్వకు. అసలే దానికి మాట్లాడటానికి చాలా కష్టంగా ఉంది అని చెప్పింది. విదుర్ కూడా కలుగు చేసుకొని అవునన్నయ్య తనకి ఇంకా పెయిన్గా ఉంటుంది మాట్లాడితే అని చెప్పాడు. అవునా అయితే మాట్లాడుకు హవిక నువ్వు తొందరగా లేచి నడవాలి మాతోనే కలిసి ఉండాలి అన్నాడు నీరజ్. హవికకు స్పృహ వచ్చిన ఆనందంలో అందరూ అక్కడే కాసేపు ఉన్నారు. విదుర్ ఈ విషయం ఇంట్లో అందరికీ ఫోన్ చేసి చెప్పాడు. ఇంకా నీరజ్ హారిక భార్య అంటూ హవిక ఏదో తడబడుతూ మాట్లాడుతుంటే హవిక చెప్పబోయేది అర్థమైన హర్షి కలుగు చేసుకుంది. లేదు హవిక నీరజ్ ఇంకా అక్కను భార్యలాగా ట్రీట్ చేయటం లేదు. పైగా ఇద్దరు విడిపోవాలని అనుకుంటున్నారు అంటూ అసలు విషయం చెప్పింది హర్షి. విడిపోవడం అనే మాట వినగానే హవిక చాలా బాధపడింది. అందరినీ బయటికి పంపించి నీరజ్ని మాత్రం అక్కడే ఉండమంది. ఎందుకు సంతోషంగా లేవా నీరజ్ అని అడిగింది తడబడుతూ. నీరజ్ ఏడుస్తూ పిచ్చివాణ్ణయ్యనే నువ్వు లేక యాక్సిడెంట్ అవ్వగానే నా జీవితంలోకి హారికని పంపించావు. తన లైఫ్ నాశనం చేశాను అనే బాధతో ఇన్ని రోజులు బ్రతికాను. నువ్వు లేవు అనే ఊహకే నాకు చచ్చిపోవాలనిపించేది. ఇప్పుడు నువ్వు ఉన్నావు అని తెలిసి సంతోషించేలోపు మళ్ళీ హారిక లైఫ్ గుర్తొచ్చి నేను చేసిన తప్పుకి ఇప్పుడు మళ్ళీ విడాకులు ఇస్తూ చేయబోయే తప్పుకి నరకం చూస్తున్నాను అని చెప్పాడు. నీరజ్ పెన్ కావాలి అడిగింది హవిక. నీరజ్ తనకి ఒక పెన్ను పేపరు ఇస్తే కష్టపడి ఏదో రాసింది. నీరజ్ నీ జీవితంలో నేను ముగిసిన ఒక అధ్యాయాన్ని మాత్రమే. హారికనే నీ భవిష్యత్తు అని రాసింది. అందరూ ఇదే ఎందుకు చెప్తారు? ఇందులో నా మనసు ఎవ్వరికీ అక్కర్లేదా? నా బాధ ఎవ్వరికీ పట్టదా అన్నాడు నీరజ్. ఒకవేళ నేను చనిపోయి ఉంటే ఏం చేసేవాడివి అడిగింది హవిక. హవి ప్లీజ్ అన్నాడు నీరజ్. చెప్పు నీరజ్. తెలీదు హవిక కానీ అప్పుడు కూడా హారికను అంగీకరించలేను అన్నాడు. తప్పు నీరజ్ విధి నీ జీవితం నాతో ముడిపెట్టలేదు. అందుకే మనం ఇలా ఉన్నాము. హారిక చాలా మంచిది. నిన్ను చాలా ప్రేమిస్తోంది. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని సంతోషంగా ఉంటే చూడాలని ఉంది. నాకు ఇప్పుడు కావాల్సింది నీ ప్రేమ కాదు మీ అందరి సంతోషం. ఇది నాకు పునర్జన్మ లాంటిది. ఇక ఉన్నంతకాలం మీ అందరినీ చూస్తూ బతికేస్తాను అంది. ఇష్టం వచ్చినప్పుడు ముడి విప్పుకొని వెళ్ళిపోవటానికి ఇది ఆట కాదు. ఇప్పుడు నువ్వు నా నీరజ్వి కూడా కాదు. నువ్వు హారిక భర్తవు. నీపై నాకు ఇప్పుడు ప్రేమ కూడా లేదు అని చెప్పింది హవిక. నా మీద ప్రేమ లేదా నీకు అడిగాడు. లేదు నీరజ్ పరాయి ఆడదాని భర్తని కోరుకుంటానని ఎలా అనుకున్నావు నువ్వు? నా దృష్టిలో ఒక్కసారి పెళ్లి జరిగితే మరణంలో కూడా తోడు వెళ్ళాలి. అంతేకాని ఇలా విడిపోకూడదు అంది. నా గురించి బాధపడకు నీరజ్. నేను చాలా సంతోషంగా ఉంటాను మీ మధ్యన. నాకు జరిగిన యాక్సిడెంట్కి నా 2 కాళ్ళు బాగా దెబ్బతిన్నాయి అని నాకు అర్థమైంది. బహుశా నేనిక నడవలేకపోవచ్చు కూడా. నువ్వు హారిక కలిసిపోతే మాటలు రాని కాళ్ళు ఉన్న నడవలేని నేను చంటి బిడ్డనై మీతో ఉంటాను. నన్ను ఇద్దరు బాగా చూసుకుంటారు కదూ అడిగింది హవిక. ఒక్కో మాట మాట్లాడుతుంటే తనని ఇంకా ఆ మాటలు బాధ పెడుతుంటే తన చేయి పట్టుకొని అక్కడే కూర్చొని ఏడుస్తున్నాడు నీరజ్. ఏడవకు నీరజ్. అదృష్టం కొద్దీ దక్కిన ఈ మిగిలిన జీవితం నాకు మీతో సంతోషంగా గడపాలని ఉంది. నువ్వు హారిక హర్షి విదుర్ నలుగురి నవ్వుల మధ్యన నేను కూడా నవ్వుతాను. నా కోసం హారికకు అన్యాయం చేయకు. వాళ్ళ నాన్న చేసిన తప్పుకి తనకి శిక్ష వేయకు. నా జీవితం అంతా గుర్తుపెట్టుకునే ప్రేమని ఒక ప్రియునిగా అందించావు. ఇప్పుడు ఒక మిత్రునిగా ఒక తండ్రిగా నాకు తోడుండు. నాకు ఇక ఏమీ అవసరం లేదు నీ నుండి. నేను ప్రేమని కోరుతున్నా కానీ ప్రేయసిగా కాదు, ఒక ఆత్మ బంధువుగా. నా కోరిక నెరవేర్చు నీరజ్ అని ఉంది లెటర్లో. హవిక రాసిన మాటలు చదువుతూ తన పక్కనే కూర్చున్నాడు నీరజ్. బయట హర్షి హారికతో మాట్లాడుతోంది. నీరజ్ కోసమే కదా నేను ఈ నిర్ణయం తీసుకుంది అంటోంది హారిక. అక్క నీకెందుకు అర్థం కావటం లేదు?
నువ్వే కాదు, నీరజ్ కూడా తనకే తెలియకుండా ఈ పెళ్లి బంధంలోని గొప్పతనం తెలుసుకున్నాడు కాబట్టే నీ గురించి కూడా ఆలోచించాడు. హవిక మీద హత్యా ప్రయత్నం జరగక ముందు నువ్వు నీరజ్ గురించి ఆలోచించి విడాకులు ఇవ్వాలి అనుకున్నావు. హవిక చనిపోయింది అనుకున్నాక నీ లైఫ్ బాగుండాలి అని నీరజ్ నీ గురించి ఆలోచించి విడాకులు ఇవ్వాలి అనుకున్నాడు. ఇప్పుడు కూడా ఇద్దరూ కలిసి ఒకరి కోసం ఒకరు ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చారు. అసలు మీరిద్దరూ మీ గురించి కాకుండా హవిక గురించి ఎక్కడ ఆలోచించారు? ఎంతసేపు ఒకరి మీద ఒకరికి ఆలోచనలు, ప్రేమ తప్ప మూడో వ్యక్తి మీ మధ్యన లేడు, రాడు. ఈ విషయం ఇప్పటికైనా ఇద్దరూ అర్థం చేసుకొని కలిసి ఉంటే అందరికన్నా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యేది హవికనే. హషి మాట్లాడటం పూర్తయ్యాక అందరూ మళ్ళీ హవిక దగ్గరకు వెళ్లారు. నీరజ్ మౌనంగానే ఉన్నాడు. చూడు నీరజ్, మీరిప్పుడు విడిపోతే అందరికీ బాధ తప్ప ఏమీ మిగలదు. అదే కలిసి ఉంటే ఇక అంతా సంతోషమే. హవికతో నీ జీవితం రాసి పెట్టలేదు, అందుకే ఇలా జరిగింది. అందుకు హవిక కూడా ఇప్పుడు బాధపడటం లేదు. ఆ రోజు తొందరపడి ఈ పెళ్లి చేసుకున్నావు అనుకున్నా, కానీ నీకు తోడు హారికనే అని అప్పుడు అర్థం కాలేదు. హవిక గురించి బాధపడకు, అదెప్పుడు నా హవికనే. నేను జాగ్రత్తగా చూసుకుంటాను తనని. ఎప్పుడు దాని సంతోషమే నాకు కావాలి. అందుకే అది అడిగిందని మీ ఇద్దరిని కలపాలని అనుకున్నాను. అది ఆ రోజు నేను పెళ్ళికి ఒప్పుకున్నాను అని ఆనందంలో వెళ్ళి ఇలా అయ్యింది దాని జీవితం. ఇలా ఉంటే నేను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండలేను అనుకున్నాను, కానీ అది ఆఖరిగా అడిగిన 2 కోరికలు. నువ్వు హారిక అక్కను అంగీకరించడం, నేను విదుర్ని తన కళ్ళ ముందు పెళ్లి చేసుకోవడం. అందుకే ఈ పెళ్లి చేసుకుంటున్నా. మనం సంతోషాన్ని పంచితే అది సంతోషంగానే ఉంటుంది అంటూ హషి చెప్పింది. అందరూ ఒక్కసారి హవికని చూశారు. అవునన్నట్లు కళ్ళతోనే సమాధానం చెప్పింది. నిన్ను ప్రేమించాను హవిక, అంటే అర్థం నీ సంతోషం కోసం ఏమైనా చేస్తాను అని. నాలో తండ్రి ప్రేమని, మిత్రుని ప్రేమని కోరుతున్న నీకు తప్పకుండా అవి అందిస్తాను. నువ్వు ముందులా నడిచే వరకు నేను చేయందిస్తాను. హారికని చూస్తూ తనకి చేయందించాడు. హారిక ఆశ్చర్యం, ఆనందంతో నీరజ్ పట్టుకొని దగ్గరికి వస్తుంది. నా భార్య, నీకు తోడుగా ఉంటూ నిన్ను మా బిడ్డలాగే చూసుకుంటాము. నా వల్ల హారిక ఎప్పుడూ కంటతడి పెట్టకుండా చూసుకుంటాను అని చెప్పాడు నీరజ్. అప్పటికి కుటుంబం అంతా అక్కడికి చేరుకోవడం, విషయం తెలుసుకోవడం జరిగిపోయింది. అందరూ సంతోషంలో ఉన్నారు. అప్పటి వరకు ఏమీ మాట్లాడని విదుర్ హషి చేపట్టుకొని ఆశ్రమంలోని గార్డెన్లోకి తీసుకువెళ్తాడు. చిన్నారి, ప్లీజ్ నన్ను క్షమించు. నేను ఎంతో చెప్పి చూశాను, కానీ అన్నయ్య వదిన వినలేదు. నీకు చెప్పొద్దు అంటూ మాట కూడా తీసుకున్నారు. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అని చెప్పాడు. బుద్ధుందా విదుర్ నీకు? నా గురించి తెలిసే మాట ఇచ్చావా నువ్వు అని కసురుకుంది. చెప్తున్నాను కదా, తప్పు నాదే. కానీ లాస్ట్ మినిట్లో అయినా ఏదో ఒకటి జరిగి ఇద్దరూ తెలుసుకుంటారు అనుకున్నా. నేను ఈరోజు కోర్టులో రావుగారికి శుభలేఖ ఇవ్వాలని వెళ్ళి చూశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇద్దరూ విడిపోయేవారు. అప్పుడు హవిక చేతిలో ఉండేది నీకు. అయినా సరే నువ్వు తప్పు చేశావు కాబట్టి నీకు నేను పనిష్మెంట్ ఇస్తాను అంది హషి. ఏంటా పనిష్మెంట్? ఎలాగో వాతలే కదా పెడతావు, పెట్టు మరి, ఇక ఎందుకు ఆలస్యం అన్నాడు. నో, నీకు వాతలు కూడా బాగా అలవాటైపోయాయి, అందుకే పనిష్మెంట్ కూడా చేంజ్ చేశాను. ఏంటది అడిగాడు ఆ మాటకు ఆశ్చర్యంగా. మౌనవ్రతం చేయాలి అంది. ఎవరో అయితే నీకెందుకు చెప్తాను, నువ్వే చెయ్యాలి. అమ్మో, నీతో మాట్లాడకుండా నా వల్ల కాదు. దానికన్నా వాతలే బెటర్. ఎన్నైనా పెట్టు, భరిస్తాను అన్నాడు విదుర్. నువ్వు భరించగలవు కాబట్టే పెట్టను అంటున్నా. నువ్వు మౌనవ్రతం చేయాల్సిందే. అది కూడా ఒక్కరోజు కాదు, ఈ క్షణం నుండి మన పెళ్లి జరిగే వరకు. నీ మౌనవ్రతం చాలించు అని నేను చెప్పే వరకు. మరీ మౌనంగా ఉంటే నీకు కష్టం కాబట్టి నాతో మాత్రమే మాట్లాడకూడదు అని చెప్పింది. ఇది అన్యాయం చిన్నారి. మౌనవ్రతం చేయకపోతే ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని హవికకు చెప్పేస్తాను. నాకు ఇష్టం లేని పని చేయడానికి అది కూడా ఒప్పుకోదు. నువ్వే నిర్ణయించుకొని చెప్పు అంటూ బెదిరించింది. తప్పుతుందా? మాట తీసుకుంది అన్నయ్య, కానీ శిక్ష నాకు. అది కూడా పెళ్ళయ్యే వరకు. నా బతికేంటో ఇలా అవుతోంది. అందరూ హ్యాపీగా ఉన్నారు వాళ్ళ లవర్స్తో. నేనేమో నీ చేతిలో వాతలు తింటూ ఇలా పనిష్మెంట్ తీసుకుంటున్నా. కానీ చిన్నారి, చూస్తూ ఉండు, నాకు కూడా టైం వస్తుంది, అప్పుడు చెప్తా నీ పని.
వచ్చినప్పుడు చూద్దాంలే అంది ఆ మాటకు. ముందైతే నువ్వు ఈ సెకండ్ నుంచి నాతో మాట్లాడకు. నీ పనిష్మెంట్ గురించి ఎవరికైనా చెప్పావు అంటే పనిష్మెంట్ డోస్ పెంచుతా జాగ్రత్త అంటూ విదుర్ని బెదిరించింది హషి. ఆకాశమంత పచ్చని పందిరి, హరివిల్లులోని రంగులెత్తుకున్న ఇంటి ముందు ముగ్గు స్వాగతం పలికే తోరణాలు, ఇంటి నిండా జనం, సమయం తెలియని పనులు, పెరట్లో భోజనాల గుమగుమలు, పందిట్లో మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు, మండపంలో వరుడై కూర్చుని పూజ చేస్తున్న విదుర్ తన జీవితంలోకి వెలుగులు తెచ్చే తన నెచ్చెలి కోసం ఎదురుచూస్తున్నాడు. పరిచయం లేని సిగ్గుతో వధువై వచ్చి తన ఎదురుగా కూర్చుంది హరినాక్షి. జీలకర్ర బెల్లం పెట్టుకోమని పంతులు చెప్పినప్పుడు ఒకరినొకరు చూసుకొని తెలియని అనుభూతికి లోనయ్యారు. ఇప్పటి వరకు ఒక జీవనం, ఇకపై ఒకరిలో ఒకరిగా చేయాల్సిన జీవనం. ఎదుట కనిపిస్తూ మాటలు రాక కళ్ళలో భావాలని పంచుకుంటున్నారు నవీన్, దేవకి, ఆనంద్, శాంతి, సుధాకర్, బంటి, మల్లిక, దినకర్, అన్వి, భాస్కర్, వాణి, శర్మ, చిన్న, రావుగారు, వాణిశ్రీ. అందరి కళ్ళల్లో ఆనందం. భాస్కర్, వాణి ఇద్దరూ హషి పక్కన కూర్చుని కన్యాదానం చేశారు. ముహూర్తం దగ్గరికి వస్తున్నప్పుడు అందరి ఎదురు చూపులు ఫలించి నీరజ్, హారిక ఇద్దరూ వస్తూ వారి ముందు హవికను వీల్చైర్లో కూర్చోబెట్టి తీసుకొస్తున్నారు. అప్పటి వరకు మనసులో కాస్త దిగులుగా ఉన్న హషి ఇప్పుడు పూర్తిగా హ్యాపీగా ఫీల్ అయింది. అందరి సమక్షంలో విదుర్ తన చిన్ననాటి నేస్తాన్ని, తన మనసుని వశం చేసుకున్న ప్రియురాలిని మంగళసూత్రంతో 3 ముళ్ళు వేసి తన అర్ధాంగిని చేసుకున్నాడు. అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాక సుధాకర్ ఇద్దరిని సుభాషిత, శ్రీనాథ్ ఉన్న ఫోటో దగ్గరికి తీసుకువెళ్ళి నమస్కారం చేసుకోమంటాడు. అమ్మా సుభాషిత, నువ్వు మాట ఇచ్చినట్లే నీ బిడ్డని నా ఇంటికి పంపించావు. నేను మాట ఇచ్చినట్లే ఇకపై హరినాక్షిని మా ఇంటి మహాలక్ష్మిలా చూసుకుంటాము అని మాట్లాడారు ఫోటోతో సుధాకర్ గారు. పెళ్లి తర్వాత కార్యక్రమాలన్నీ జరిపించారు. అన్వి కూడా ఇంట్లో మనిషిలా హారికతో పాటు తిరుగుతూ అన్ని పనులు చేసింది. నీతో విదుర్ ఏం మాట్లాడలేదా ఇప్పటి వరకు అడిగింది హవిక. లేదు అంది హషి. నువ్వే పనిష్మెంట్ ఇచ్చి నువ్వే ఇలా దిగులుగా ఉంటే ఎలా అంది హవిక. నేనేం చేసినా నన్నేమీ అనడు కానీ నాతో మాట్లాడకుండా ఉండలేడు అనుకున్నా అంది హషి. కానీ ఏమైంది? నువ్వు చెప్పావని నీతో కూడా మాట్లాడలేదు అంది హవిక. నన్ను ఇంతగా ప్రేమిస్తాడని అస్సలు అనుకోలేదు అంది హషి. మరేమనుకున్నావు విదురంటే? ఆ రోజు ఏం చెప్పావు నాకు? నీకు నచ్చితేనే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే లేదు అన్నావు. కానీ ఈరోజు నువ్వే తన ప్రేమలో నిండా మునిగిపోయి తన మౌనాన్ని కూడా భరించలేకున్నావు అంది హవిక. నిజమే, ప్రేమలో పడితే ఇంతేనేమో అంది హషి. ఇప్పటికైనా అర్థం చేసుకున్నందుకు సంతోషం. ఇకపై తనను ఇబ్బంది పెట్టకు అంది హవిక. హవి, నిన్ను ఒక మాట అడుగుతా, నిజం చెప్తావా అంది హషి. ఏంటి అడిగింది. అది నీరజ్ని ఇలా హారికతో చూస్తూ ఉంటే నీకేమీ అనిపించడం లేదా అడిగింది. చూడు హషి, నీరజ్తో నేనున్నది గతం, ప్రస్తుతం, భవిష్యత్తు రెండు. ఇప్పుడు హారికనే తనకు. మా ఇద్దరికీ రాసి పెట్టలేదు, అందుకే ఇలా అయింది. నా ప్రేమ కన్నా హారిక ప్రేమే గొప్పది. ఏంటంత గొప్ప అడిగింది హషి. నీరజ్కి నేను ప్రేమని మాత్రమే పరిచయం చేశాను, కానీ హారిక జీవితాన్ని పరిచయం చేసింది. ఇష్టమైన మనిషి దూరం అయితే డిప్రెషన్లో మనల్ని మనం కోల్పోకుండా ఎలా ఉండాలో నేర్పింది. పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో చూపించింది. తన కుటుంబాన్ని తనకు దగ్గర చేసింది. అన్నిటికన్నా ముఖ్యంగా తనలో నాకు ఒక మంచి భార్య కనిపించింది. అత్తగారింటి విషయాలు, తను పడే బాధలు ఏవీ సుభాషిత అమ్మ సుధాకర్ గారికి చెప్పలేదు. ఎందుకంటే ఒకసారి పెళ్ళై అత్తింటికి వచ్చాక ఆ ఇల్లు తనదవుతుంది. ఆ ఇంట్లో మంచైనా చెడైనా బాధైనా సంతోషమైనా అన్నీ అక్కడే. తన ఇంటి గుట్టుని బయట పెట్టలేదు. తన భర్త ఎలాంటి వాడైనా ఏ కారణం చేత దూరం పెడుతున్నా ఒక్క మాట అనలేదు. పుట్టింటికి చెప్పుకొని అత్తింటి పరువు తీయలేదు. నాకు హారికలో సుభాషిత లాంటి అమ్మ కనిపించింది. నేనైనా నీరజ్కి అంత మంచి భార్యను కాలేను. ఏ భార్య ఊరుకుంటుంది హషి? తన భర్త పెళ్లికి ముందు రోజు ఎవరినో ప్రేమించి ఆ విషయం దాచి రోజు తనని కలుస్తూ ఉన్నాడని తెలిస్తే, అలాంటిది నా గురించి తెలియగానే నా దగ్గరికి వచ్చి నన్ను త్వరగా కోలుకోమని
తన భర్తను పెళ్లి చేసుకోమని, జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. అలాంటి మనిషికి నీరజ్‌ని దూరం చేయలేను. నాదేముంది, కొద్ది రోజులు బాధపడతాను. జీవితం ఇక్కడితో ఆగిపోదు కదా! లవ్ ఫెయిల్ అయిన అమ్మాయికి మళ్ళీ జీవితం ఉంటుంది. కానీ ఒకసారి పెళ్ళై భర్త నుండి విడిపోయిన అమ్మాయికి మాత్రం జీవితం నరకం అవుతుంది. అలాంటి పరిస్థితి హారికకు రాకూడదు. దేవుడు ఎవరి కోసం నన్ను బతికించాడో అంది నవ్వుతూ. హారిక లాంటి అమ్మాయి నీరజ్ కోసం పుట్టినప్పుడు నా కోసం కూడా ఎవరో ఒకరు ఉంటారు. నేను ప్రేమలో మాత్రమే విఫలమయ్యాను, జీవితంలో కాదు. ఇప్పుడు ఉన్న నా ఈ ప్రాణాలు నిజంగా నాకు వరం. ఇప్పుడు నాకు దేని గురించి బాధ లేదు. మీరంతా ఉన్నారు నాకు. నిజమే, ఒప్పుకుంటాను. నీరజ్‌ని నేను కూడా ప్రేమించాను. కానీ ప్రేమ దొరికినంత సులువుగా ఆ ప్రేమతో జీవితం దొరకదు. అందుకు అదృష్టం ఉండాలి. అది నాకు లేదు. నీకు, హారికకు ఉంది. అందుకే ఇద్దరూ ఇష్టపడ్డ వాళ్ళనే చేసుకున్నారు. జీవితంలో ఎప్పుడూ మీ కారణంగా వాళ్ళు బాధపడకూడదు. మీరు వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళినందుకు వాళ్ళు కూడా అదృష్టంగా భావించాలి. సరేనా? అంటూ చెప్పుకొచ్చింది హవిక. తప్పకుండా హవి, అంది హషి. సరే, ఇక నా గురించి ఆలోచించక నీ మొగుడు గురించి ఆలోచించాలి. అసలే ఇన్ని రోజులు మౌనవ్రతంలో ఉన్నాడు. ఈరోజు ఏం చేస్తాడో అంది ఆట పట్టిస్తూ. అంత తెలుసుకోవాలనుంటే నాతో పాటు వద్దులేమ్మా, నన్ను నీతో పాటు చూస్తే ముఖాన్ని తిట్టేస్తాడేమో అంది నవ్వుతూ. ఏంటి ఇద్దరి మాటలు ఇంకా అయిపోలేదా అంటూ. అక్క, మనం హవికకు కూడా త్వరగా పెళ్లి చేయాలి. ఎందుకలా? దీనికి చాలా డౌట్స్ ఉన్నట్లున్నాయి. అవన్నీ మనం చెప్పలేం. చెప్పేవాళ్ళు కావాలంటే పెళ్లి చేయాలి. ఓహో అలాగా, అయితే మామయ్యకు చెప్పి రేపే మంచి అబ్బాయిని చూడమంటాను అంది హారిక. ఏంటి ఇద్దరు కలిసి నా మీద పడ్డారు? ముందు మీరు మీ భర్తల సంగతి చూసుకోండి, నా గురించి నేను ఆలోచించుకోగలను అంది హవిక. హషి, ఏంటి ఇంకా లేట్? విదురు ఎప్పుడో వెళ్ళిపోయాడు అంది శాంతి అక్కడికి వచ్చి. రెడీ ఆంటీ అంది హవిక. ఆంటీ ఏంటమ్మాయి, నువ్వు మా హారికకు చెల్లెలు అయితే నేను అత్తవరసే కదా అంది శాంతి. అలా పిలిస్తే మీరేమనుకుంటారో అని అంది హవిక. నువ్వు అలా పిలవకపోతేనే ఏమైనా అనుకుంటాను. మేమేమైనా నీకు పరాయి వాళ్ళమా ఏంటి అంది శాంతి. అయ్యో కాదత్తయ్య అంది హవిక. ఇప్పుడు బాగుంది పిలుపు. సరే, నువ్వు బయలుదేరి హషి అంది శాంతి. పెద్దలు ఎంత చెప్పినా వినకుండా విదుర్ తన తొలి రాత్రి ఏర్పాట్లు చెరువు దగ్గర జరగాలి అని పట్టుపట్టడంతో చేసేది లేక చెరువు మధ్యలో వుడ్ హౌస్ ఒకటి రెడీ చేశారు. చెరువు మరీ అంత పెద్ద లోతు లేకపోవడంతో ఈజీగా పనైపోయింది. ఉయ్యాల వరకు ఉన్న చెక్కదారిని వుడ్ హౌస్ వరకు వేసి ఉంటారు. హారిక, శాంతి చెరువు వరకు తోడుగా వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు. హషీకు మొదటిసారి విదుర్ని చూడాలంటే సిగ్గుగా అనిపించింది. ఏమైంది నాకు? ఎప్పుడూ విదుర్ని కోపగించుకుంటాను, ఏదో ఒకటి అంటూనే ఉంటాను. ఎన్నిసార్లు వాతలంటూ పనిష్మెంట్ ఇచ్చాను, ఎప్పుడు ఏమీ అనిపించలేదు. ఈరోజు తనని చూడాలి అంటే ఇంత కంగారుగా ఉంది నాకు అనుకుంది మనసులో. చెక్కదారిలో ఒక్కో అడుగు వేసుకుంటూ నడుస్తూ వుడ్ హౌస్ని చేరుకుంది. లోపలికి వెళ్లకుండా బయటే ఆగిపోయింది. ఓరి దేవుడో, ఏంటి నా హార్ట్ ఇంత గట్టిగా కొట్టేసుకుంటుంది? ఈ మనిషి నాతో మాట్లాడకుండా ఎన్ని రోజులు ఎలా ఉన్నాడో. కానీ ఈరోజు పెళ్ళైన దగ్గర నుండి నాకు మాత్రం ఏదోలా ఉంది. పాపం, చాలా పెద్ద పనిష్మెంట్ ఇచ్చాను. నా మీద కోపంగా ఉన్నాడో ఏమో అంటూ మనసులో అనుకుంది. వచ్చి 15 నిమిషాలు గడిచిపోయింది. ఒసే తింగరదానా, నువ్వొచ్చి చాలాసేపయింది. ఇక్కడే ఉండి ఏం చేస్తావు? లోపలికి వెళ్ళు. లోపలున్నది ఏమైనా టెర్రరిస్ట్ అనుకున్నావా? నీ మొగుడే కదా అని తనకు తనే ధైర్యం చెప్పుకుంటోంది మనసులో. కానీ ఏంటి భయం, కంగారు? ఎందుకిలా ఉంది? విదుర్ నాకేమీ కొత్త కాదు కదా. నాకు మాత్రమే ఇలా ఉందా, లేక పెళ్ళైన ప్రతి అమ్మాయికి ఇలాగే ఉంటుందా? అయినా చిన్నప్పుడు నాతో ఆడుకున్న విదుర్నే నేను పెళ్లి చేసుకుంటానని కలలో కూడా అనుకోలేదు. ఆ పిల్లాడు ఇప్పుడు నా భర్త. అమ్మో, ఏంటి నాలో కూడా మంచి ఇల్లాలి లక్షణాలు వచ్చేస్తున్నాయి. విదుర్ని ఎంతో పద్ధతిగా భర్త అంటున్నాను. ఇప్పటి వరకు విదురంటూ పేరు పెట్టి పిలిచేశాను. ఇకపై ఏమని పిలవాలి? తను కూడా నాతో ముందులా ఉంటాడా, లేక ఇప్పుడు భార్యని అని అధికారం చూపిస్తాడా అంటూ ఏవేవో ఆలోచనలో మునిగిపోయింది. అలా ఆలోచిస్తూ మరో 10 నిమిషాలు గడిపేసింది.
ఇక లాభం లేదు. ఇక్కడే ఉంటే కాళ్ళు నొప్పి పెట్టేస్తున్నాయి. లోపలికి వెళ్ళక తప్పదు అనుకుంది హషి. తలుపు మీద చేయి వేసింది కానీ ముందుకి తోసే శక్తి లేక ఆగిపోయింది. వెనక్కి తిరిగి నిలబడింది. ఒసేయ్ లాయరమ్మా, ఏమైందే నీకు? దెయ్యం పట్టిందా ఈరోజు? ఎందుకు ఎప్పుడూ లేనిది ఇంత టెన్షన్ పడుతున్నావు? చూడు, నువ్విలా భయపడకూడదు. ధైర్యంగా లోపలికి వెళ్ళు. పాపమే, ఇప్పటికే నీ వల్ల ఇన్ని రోజులు ఎవ్వరితోనూ సరిగ్గా మాట్లాడలేదు విదుర్. ఇప్పుడు ఇలా చేస్తే ఎంత బాధపడతాడు? హషి, కూల్ కూల్ అంటూ తనలో తానే ధైర్యం చెప్పుకుంది. చిన్నారి వెనుక పిలుపు వినబడగానే ఒక్కసారి గుండె వేగం పెరిగి తన గుండె చప్పుడు తనకే వినిపించింది. ఏంటక్కడే ఆగిపోయావు? హషి, కూల్. విదుర్ నీ మీద కోపంగా లేడు. సో నువ్వు అనవసరంగా ఫీల్ అయ్యి తనని ఇబ్బంది పెట్టకుండా మాట్లాడు అని తనలో తనే అనుకుంటుంది. కానీ ఒక్క మాట కూడా బయటికి రాలేదు. ఇక లాభం లేదని విదురే దగ్గరికి వచ్చి హషి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళాడు. లోపలి వాతావరణం చూసి హషి షాక్ అయిపోయింది.